రండి రండి పదండి. రాంబాబు గారు రాంబాబు గారు ఏమండి ఏమండి ఓ గ్లాసు వాటర్ ఇవ్వండి. వాటరా? ఎందుకు? వార్త. మీకు వార్త చెప్పాలి కదండి. వార్తకి వాటర్కి సంబంధం ఏంట్రా? ఉందండి. నేను చెప్పబోయే వార్త వినగానే మీరు కళ్ళు తిరిగిపోయి ఢామ్ మరి పడిపోతారు కదా, మీ మీద వాటర్ చల్లాలి కదా, అందుకే వాటర్ అడిగారు. మీ ఆవిడ డెలివరీ అయ్యింది. కవల పిల్లలు, ఒకరు ఆడ అంటే ఇంకొకరు మగ. యాహూ! అక్కడే కౌంటర్ లో కాలేశారు. ఇంకొకరు కూడా ఆడే. అనుకున్న తొట్టి అయింది. మనకంటే చిన్నోడే గొప్పోడు కాబోతుంది. నా కళ్ళారా మగబిడ్డను చూసే వరకు నేనేది నమ్మను. తాతయ్య అంజన వేసి చెప్పాడు కదే. ఈ అంజనాల మీద చేతబడుల మీద నాకు చస్తే నమ్మకలేదు. మరి బాలుకి పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. ఎలా? ఆ చెవిలా పడే తొట్టి. అదే. ఇవి మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన నగలు. ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం. అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, సరేనా? రే నారాయణ. రెడీ అమ్మగారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి. 6 గంటలకు అప్పటి బోర్నవిటా అండి. ఉదయం 8 గంటలకు వేడి వేడి ఇడ్లీలండి, చికెన్ అండి, గుడ్లండి, పాలండి. మధ్యాహ్నం 11 గంటలకి బత్తాయి రసం అండి. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకేమో గ్లాసుడు గ్లూకోజ్ అండి. సాయంత్రం ఏమో 1 కేజీ పాలకోవా అండి. ఇవన్నీ తింటే పుట్టేది బాలకృష్ణుడు కాదు, కుంభకర్ణుడు. ఊరుకోరా, మీ నాన్నగారిని పట్టుకుని అవేం మాటలు. చూడమ్మా, నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను. అలాగే అత్తయ్య. నా తల్లే నా తల్లే. నువ్వురా. చూసావా శైలు, మా అమ్మ పిచ్చి ప్రేమ. ద్వేషించినా ప్రేమించినా ఇంతే విపరీతంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి. నిజంగానా? అవును శైలు, ఈ ఇంటికి మా అమ్మకి మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది. చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్ళీ ఇంట్లో పుట్టబోతున్నాడని గుడ్డిగా నమ్మింది. ఆ నమ్మకంతోనే మా అన్న వదిలిని దూరం చేసుకుంది. ఇప్పుడు నీ పుణ్యమాని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే కావాల్సిందే ఉంది. చెప్పు తీసుకుని కొడతాను బెదవల్లారా. అమ్మా నేను చెప్పేది కాస్త నమ్ము. తాతయ్య అంజని కంటే డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్. అన్నయ్య చెప్పింది కరెక్ట్. వాళ్ళిద్దరు చెప్పేది కూడా నిజమే వదినా. స్కానింగ్ లో ఒక్క మగపిల్లాడన్న విషయం మాత్రమే కాదు, బాబు రంగేమిటి, వెయిట్ ఏమిటి, ఆరోగ్యం ఎలాగుంటుంది అన్ని తెలుస్తాయి. ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? బాలు, శైలజను అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ కా? శైలజకి ఏమైంది? శైలజకి ఏం కాలేదురా, ఒక్కసారి స్కానింగ్ చేయిద్దామని. స్కానింగ్ దేనికి? బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. అరే స్కానింగ్ లో అవన్నీ తెలియమ్మా. తెలియదని ఎవరు చెప్పారా నీకు? నాకు తెలుసు. తెలీదు. నీకేం తెలియదు, అనుభవంతో మేం చెప్తున్నాం. అవును బాలు, కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది. ఓకే, మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా. సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను. బాలు బాలు బాలు, నేను వస్తాను. ప్లీజ్, కడుపు మా ఆవిడికి, నీకు కాదు. ఇదిగోండి మీ రిపోర్టు. మీకు పుట్టబోయేది ఆడపిల్ల. ఆడపిల్ల? కావాలంటే 25 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి. ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్. మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమన్నా ఆటో రిక్షా అనుకున్నారా? స్కానింగ్ రిపోర్టు, ఇందులో ఏం తేడా ఉండదు. మీకు పుట్టబోయేది ఆడపిల్లే. ఏంటమ్మా ఏమైంది? ఆడపిల్ల? దీనికి ఎంత బాధపడితే ఎలారా? ఒరే, మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా. తన పిచ్చి నమ్మకాలు, మూఢ విశ్వాసాలతో మా ఇద్దరు అన్నల్ని ఇంట్లోంచి బయటికి గంటేసింది. ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే. బాధపడక శైలజ, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. మీ ఇంట్లో ఎలాగో నీకు పుట్టేది మగపిల్లాడని అందరు నమ్ముతున్నారుగా, డెలివరీ వరకు నమ్మించరా? ఎలారా? ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్యలు ఎక్స్రే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు. అయితే ఓ పని చేద్దాంరా, నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో. మాకు పుట్టేది ఎలాగో మగపిల్లాడని డాక్టర్ చెప్పారు కదా. అయితే రిపోర్ట్ మార్చరా. ఈ విషయం మీ అమ్మ అన్నయ్యలకి తెలియదు కాబట్టి డెలివరీ వరకు నమ్మించవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తావురా? 6 నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగచ్చు. దేవుడి మీద భారం వేసి చూడండి, కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది. ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా. ఏమో, నాకు నమ్మకం లేదు. కానీ ఇంతకంటే వేరే దారి కనపడడం లేదు. సరే కానివ్వండి.